మొత్తానికైతే సినిమా పరంగా అయితే డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మీకు నరేషన్ చేసినప్పుడు అంటే స్టోరీ గురించి చెప్పారా లేదంటే మీ క్యారెక్టర్ అందులో చెప్పారా అంటే ఏం చెప్తారు? మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు? నాకు ఫస్ట్ వైష్ణవి చైతన్య నాకు కూడా తెలియదు. నరేషన్ విన్నారు? అప్పటికి కథ వినేసాను. కథ విన్నారు. మరి మీరు అడగలేదా దీనికి? నాకు కథ అంటే ఫస్ట్ నాకు చెప్పిన డైలాగ్ అదే, మీరు ట్రైలర్లో విన్నారు కదా, నా క్యారెక్టర్ గురించి చెప్పిన డైలాగ్. ఓకే. దాని తర్వాత కథ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. తర్వాత వైష్ణవి అన్నప్పుడు కూడా ఓ క్రేజీ, మన లవ్ మీ ఇఫ్ యు డేర్కి చాలా అంటే ఇంకో ప్లస్ పాయింట్ వైష్ణవి చైతన్య అని. ఇట్స్ ఓకే బాబు కూడా. దాని తర్వాత నాకు ఏదైనా గిఫ్ట్ పంపిస్తే బెటర్. మళ్ళీ ఇంకో సాంగ్ పాడి పంపిస్తారు టీం గురించి ఫ్రీగా. ఇప్పుడు ఈ సినిమా ఈ సాంగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెమ్యునరేషన్. ఇప్పుడు కింద ఇదే వస్తుంది, వైష్ణవి చైతన్య పాట పాడడానికి డబ్బులు తీసుకుంది అని. డబ్బులు ఇస్తే గానీ పాట పాడిన వైష్ణవి చైతన్య. బ్రేకింగ్ కూడా చెప్పేస్తున్నారు. నేను చెప్పానా స్మార్ట్ అని. స్మార్ట్ ఆల్మోస్ట్ రౌడీ బాయ్స్ అందరు కూడా బాగా లైక్ చేస్తున్నారు రౌడీ బాయ్ ని. అట్లా ఏదైనా పాట మీరు. కానీ తన వాయిస్ చాలా బాగుంది కాబట్టి మాది కాదు ఇదంతా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కీరవాణి సార్ కాల్ తీసుకొని పాడారు. సో ఈ సాంగ్ అయితే ఈ సినిమాలో పాడేశారు. సో డాన్సర్ నెక్స్ట్ మూవీలో ఏ మూవీలో తీర్చుకుంటారు అంటే ఏం చెప్తారు? డాన్స్ వెయ్యాలి అని వస్తే ఎవరితో వేస్తారు చెప్పండి? డాన్స్ వేయాలి అని కాదు, డాన్స్ చేయాలి అని ఉండే, బట్ అప్పటికి ఇలా బేబీలో డాన్స్ ఉంది కాబట్టి ఇంకా నేను అది అక్కడే తీరిపోయింది. అది అసలు ఇప్పుడు మేము ఏ ప్రమోషన్ కి వెళ్ళినా తను అదే డాన్స్ చేయమంటున్నారు టీవీ షోస్. స్టెప్స్ వచ్చేసినాయి మొత్తం. నేను ఇప్పుడు రోజు ఇంటికి వెళ్ళి నైట్ ఆ పాట పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ డే పొద్దున అడుగుతారేమో. అవునా? కానీ పొద్దున్న లేసి మర్చిపోతున్నా భయం. పాపం తను డైరెక్టర్ గురించి అడిగితే మనం అది చెప్పకుండా అన్ని చెప్తున్నాం. అయ్యో. ఓకే. అంటే ఎక్కడి నుంచో అంటే కొన్ని సెంటెన్స్ బాగా వాడారు అరుణ్ గారు. అంటే అప్పట్లో అంటే త్రేతాయుగం నుంచి చూసుకుంటే కూడా అన్ని చెప్పారు. ఒక పార్ట్ సీతాదేవి ఇదన్నీ పక్కన పెడితే సో పితృదేవుల దగ్గర నుంచి తీసుకున్న ట్యాగ్లైన్ అనేది ఒకటి కరెక్ట్గా ఉండింది. అంటే అది మేము మీరు చెప్తున్నా మాకు కొన్ని అర్థం కాదు, ఎందుకంటే అతనికి మైథాలజీ మీద చాలా నాలెడ్జ్. ఓకే. శివుడు అసలు ఏంటి, శివుడు కథ ఏంటి, లేకపోతే ఆయన చెప్పిన థింగ్స్ అన్ని ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన బ్రెయిన్ లో ఏదో ఒక విధంగా ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఈ స్టోరీలో జరిగే కథ కానివ్వండి, ఆయన రిలేట్ చేసుకున్నాడు దాంట్లో. ఓకే. సో అందుకే ఆయన చూడడానికి చాలా సాఫ్ట్, ఇన్నోసెంట్. అయ్యో అవునా అండి అంటే ఇట్లా మనం కొరికితే అయ్యో నేను కొరగాల అండి అన్నట్టు చాలా సాఫ్ట్ పర్సన్, కానీ థాట్స్ మాత్రం చాలా వైల్డ్ ఉంటాయి. నవ్వండి వైశ్య గారు, ఏంటి నవ్వడానికి కూడా సిగ్గుపడుతున్నారు అసలు. ఇక్కడ అక్కడేమో హిట్లు కొట్టేస్తున్నారు, ఇక్కడ సిగ్గుపడుతున్నారు. ఒక కొత్త సినిమా ఇచ్చాడు ఇండస్ట్రీకి, దట్స్ ఫర్ షూర్. అంటే నేను సక్సెస్ ఇట్లా బ్లాక్ అని మాట్లాడట్లేదు, కానీ ఒక కొత్త సినిమా ఆడియన్స్ దే ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ May 25th. అవును నిజంగా. అంటే ఇప్పుడు ఈ లవ్ మీ అనే దానికి కూడా ఇది లవ్ స్టోరీ, దయ్యంతో రొమాన్స్ ఇవన్నీ పక్కన పెడితే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎమోషన్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఫ్యామిలీస్ వచ్చేది ఎప్పుడు కామెడీ ఎమోషన్స్ ఉన్నప్పుడు. ఎమోషన్స్ అనేది నాకు తెలిసి ఇది ఒక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే మీరు వైష్ణవి క్యారెక్టర్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, ఇప్పుడు చేసిన సిమ్రన్ చౌదరి ఉంది దీంట్లో, రవి కిషన్ చేశారు. వాళ్ళ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి మీకు. ఓకే. సో యా, ఆ క్యారెక్టర్స్ తో మనం ట్రావెల్ అవుతాం, మనం రిలేట్ అవుతాం వాటికి. ఓకే. సో అంటే బిహైండ్ ఏమన్నా ఎనీ ఫన్నీ మూమెంట్స్? యా, అంటే సీన్స్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడో ఒక దగ్గర టేక్ టేక్ చేసేటప్పుడు ఇట్లా దొద్ద అనడము, అంటే పక్కన నవ్వేయడం, అప్పుడు అంటే ఫంబుల్ అవుతాం కదా కొన్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు. అంటే నేను అంటే ఆన్ స్పాట్ లొకేషన్ లో అంటే టేక్ అప్పుడు. అండ్ మేము శ్మశానంలో చల్లగా షూట్ చేసాం. తను చెప్తుంది, తను అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను చెప్పి కాదు మాట్లాడండి. అయ్యో మీరు పాట పాడారు, మాట్లాడండి. ప్రభాస్ గారు డైలాగ్ అప్లై చేస్తున్నారు. పాట పాడేశారు, మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి. ఆ రోజు 12 degrees ప్రొఫెల్లర్
ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 నైట్ షూట్స్ ఉండేవి. అట్లా ఒక 3-4 డేస్ ఓకే అక్కడే శ్మశానం సెపరేట్ చేశాను. కానీ చాలా చల్లగా మేము యాక్ట్ చేస్తూ ఇలా షివర్ అవుతూ ఉన్నాం. అది కూడా డాన్స్ లో ఉందండి. మీరు సినిమా చూస్తే క్లైమాక్స్ లో మేము ఓకే ఆ సీన్ లో అది ఎమోషన్ అనుకుంటారేమో మీరు, లేదు చలి వల్ల వచ్చింది లేదు. అసలు ఓకే. అండ్ ఆ చలిలో రెయిన్ ఎఫెక్ట్, అవును మళ్ళీ ఇంకా పెద్ద ప్రొపెల్లర్ పెట్టి గాలి పెట్టి ఫుల్ గాలి ఆ చలి. సో ఆ సీన్ మాకు నరకంగా అనిపించింది. డేర్ అది డేర్ ఆఫ్ కోర్స్ అక్కడ కూడా ఏమన్నా కనిపించడం కానీ వినిపించడం ఏమైనా జరిగాయి? అసలు మా కాన్సంట్రేషన్ దాని మీద లేదు. అక్కడ పిసి శ్రీరామ్ సార్ ఉన్నప్పుడు మేము సైలెంట్ పక్కన కూర్చుంటాం, టేక్ అయిన తర్వాత వచ్చి కూర్చొని అంటే రెస్పెక్ట్ తో. సో మీ ఇద్దరు కూడా ఒక కనెక్షన్ ఉంది. ఏంటి చెప్పనా? ఫస్ట్ రౌడీ బేబీ ఇది సెకండ్ రిలీజ్ అయింది. సో ఇది సెకండ్. సో కనెక్షన్ కుదిరింది కదా. సో ఏం చెప్తారంటే స్టార్టింగ్ ఫస్ట్ మూవీకి ఇద్దరిని అడుగుతున్నాను. ఇది స్టార్టింగ్ సినిమాకి ఇప్పుడు సినిమాకి డిఫరెన్స్ అంటే ఒక్కొక్క చేంజ్ అనేది ఉంటుంది. అలా మీకు ఏమన్నా? చేంజ్ కంటే ఎక్కువ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏనండి. అంటే వీఆర్ లెర్నింగ్ థింగ్స్. మా ఫస్ట్ సినిమా నుంచి ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఆ మనుషుల నుంచి చాలా నేర్చుకున్నాం. సేమ్ సెకండ్ సినిమా కూడా ఎంతో నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లెర్నింగ్స్ అంతా మాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను యాజ్ అ యాక్టర్ ఆశీష్ నుంచి కూడా చాలా నేర్చుకుంటాను కదా. సో ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఓకే దట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 25th తర్వాత చెప్పాలి. 25th తర్వాత ప్రాజెక్ట్స్ కు 25th తర్వాత అంటే పెద్ద అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు కూడా 25th తర్వాత చెప్పేస్తారా? అయ్యో ఏంటండి ఫ్యాన్స్. ఇప్పుడు కానీ ఆల్రెడీ ఒకటి జాక్ అని భాస్కర్ సార్ డైరెక్టర్ ఇంకా సిద్ధు గారుతో చేస్తున్నాను. సిద్ధు జొన్నలగడ్డ. ఓకే